ఈ ఖురాన్ గ్రంథము మా హిందువులందరినీ కాఫిర్ అని తిడుతోంది. ఈ అబ్దుర్ రెహమాన్ నాకు చిటుక్కుమని జ్ఞానబులు వెలిగించాడు. ఎవరైతే మక్కాలో ఉన్నారో, మక్కాలో ఉండి కూడా ఎవరైతే దీన్ని తిరస్కరించారో వారికి చెప్పమని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే అది మక్కాలో ఉండే వాళ్ళకే, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఆ మక్కాలో హిందువులు లేరు. ఇప్పుడున్నారా మక్కాలో హిందువులు? 1000 ఏళ్ళు మా భారతదేశంలో ఉన్న హిందువుల్ని మూకమ్మడిగా చంపిన జాతి ఏదైతే ఉందో, గుళ్ళు ఏదైతే కూలగొట్టారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అమ్మ పద్మిని, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, జై భవాని. ఓకే, సో ఈరోజు ఒక ముస్లిం మత ప్రచారకుడిగా చెప్పుకునే అబ్దుర్ రహీం అనే వ్యక్తి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా మంది హిందువులకి కాఫిర్ అంటే అదొక తిట్టులాగా భావిస్తున్నారట. ఓకే, కాబట్టి అది తిట్టే కదా. ఇప్పుడు దాకా నేను అదే అనుకున్నానమ్మా. కానీ ఇప్పుడే ఈ అబ్దుర్ రెహమాన్ నాకు చిటుక్కుమని జ్ఞానబులు వెలిగించాడు. ఇప్పుడు వీడియో చూసాక నీకు వెలిగిద్ది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మన హిందూ బంధువులందరికీ కూడా సీరియల్ లైట్లు వెలిగినట్టు వెలుగుతాయి అన్నమాట జ్ఞానబుల్బులు. చూద్దాం, అంత వెలిగిస్తాడైతే. అబ్బో మామూలుగా కాదు, చూద్దాం. సోదరులారా, ఈ మధ్య కాలంలో ఇస్లాం ధర్మం మీద చాలా మంది అనేక రకాలుగా దుష్ప్రచారం చేయటము ఎక్కువ అయిపోయింది. అందులో భాగంగా ఈ ఖురాన్ గ్రంథము మా హిందువులందరినీ కాఫిర్ అని తిడుతోంది అన్నటువంటి దుష్ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇది దుష్ప్రచారం మ్యాటర్. ఇస్లాం ధర్మం అది కొత్త విషయం. ఇస్లాం ధర్మము, దాని మీద హిందువులు అంటే చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే మమ్మల్ని కాఫిర్ అని తిడుతున్నారని. ఇందాక నువ్వు కూడా అదే అనుకున్నావు కదా, తిట్టే అని చెప్పేసి. కాఫిర్ అంటే నేను ఎప్పటి నుంచో వినేది అది తిట్టే. అది మామూలుగా అయితే తిట్టే, కానీ ముస్లింలు తిడితే దాన్ని మనం తిట్టులాగా భావించకూడదు. ఎందుకు భావించకూడదు అని ఇప్పుడు అబ్దుర్ రెహమాన్ చెప్తాడు. మంచి కాంబినేషన్. ముఖ్యంగా ఈ మధ్యన టీవీ ఛానళ్లలో ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. సోదరులారా, ఈ గ్రంథం ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఇది సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినటువంటి గ్రంథము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, ముఖ్యంగా చెప్పాలంటే అల్లాహను మరియు దైవదూతలను మరియు దైవ గ్రంథాలను మరియు దైవ ప్రవక్తలను మరియు ప్రళయ దినాన్ని మరియు మంచి చెడుల విధిరాతను ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి విశ్వాసి అని అనబడతాడు. అంటే ఈ గ్రంథాన్ని పంపిన వాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. ఇందులో ఉన్నటువంటి మాటలు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ బోధించినటువంటివి. ఈ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించింది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా సత్యాలే, దేవుడు పలికినటువంటి మాటలు. సర్వ మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ గ్రంథం అవతరించింది. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలను మేము పాటిస్తున్నాము అని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో, నమ్ముతాడో ఆ వ్యక్తి విశ్వాసి, మోమిన్, ముస్లిం అని అనబడతాడు. బానే ఉంది. నీ మత గ్రంథం ప్రకారం నువ్వు ఎలా ఉంటే ముస్లిం అవుతావో అలా ఉండాలనుకో, అది తప్పేం కాదు. అలా ఉన్నవాడిని ముస్లిం అంటారంటున్నావు. మిగతా వాళ్ళని ఏమంటున్నారో చెప్పట్లేదు. ఇప్పుడు అది చెప్పాలి. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏ కేటగిరీలోకి వస్తాము, ఇది బాబు చెప్తాడనమాట. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉందన్న. ప్రళయకాలం డేట్ అన్నాడు కదా, ఆ డేట్ అందరికి చెప్పేస్తే పోదా? అదేగా మరి. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు క్రైస్తవులు ఒకే మాట ఇక్కడ యుగాంతము లేదా ప్రళయ దినము అని పెట్టుకుంటారు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రళయ దినం దాకా అని వీళ్ళు అంటున్నారమ్మా. కర్మగాలి ప్రళయ దినం దాకా నిజంగా నేను కూడా యేసు ప్రభువో లేకపోతే ఈ అల్లానో ఎవరో దేవుడు అని నేను నమ్ముతా. ప్రళయ దినానికి ఒక గంట ముందో లేకపోతే ఒక క్షణం ముందో నాకు ఒక వాస్తవం తెలిసింది. నిజమైన దేవుడు విష్ణుమూర్తే లేదా నిజమైన దేవుడు శివుడే అన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? కానీ నిజానికి వాళ్ళే దేవుళ్ళు, వీళ్ళు కాదు. అది మనకు తెలుసు. కానీ ఒకవేళ నేను సపోజ్ నేను నమ్మానే అనుకుందాం అంతే. చివరిదాకా ఉన్న తర్వాత తునబొడ్డు అంటే. కానీ నాకు ఒక నమ్మకం ఉందన్న, మీరు ఎటు దాన్ని నమ్మరని. విందాం ఏం చెప్తాడో విందాం. అలాగే ఈ గ్రంథాన్ని ఏ వ్యక్తి అయితే ఒప్పుకోడో, దేవుని గ్రంథం కాదు, అలాగే ఇందులో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు కాదు అనే విధంగా ఎవరైతే మాట్లాడుతారో మరియు ఈ గ్రంథాన్ని ఒప్పుకోరో, స్వీకరించారో, నమ్మరో అలాంటి వ్యక్తిని సత్య తిరస్కారి అని అంటారు. అంటే సత్యాన్ని ఒప్పుకోని వాడు, సత్యాన్ని తిరస్కరించిన వాడు, సత్యాన్ని నమ్మని వాడు అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు సత్యాన్ని నమ్మని వాళ్ళ కేటగిరీలో మనం వస్తాం, కానీ వాడు దాన్ని కాఫీర్ అని చెప్పట్లేదు ఎందుకు?
చెప్తాడమ్మా, నెక్స్ట్ అదే చెప్తాడు. ఓహో. ఖురాన్ గ్రంథంలో 109వ సూర సూరె అల్ కాఫిరూన్ లో మొదటి ఆయతులో అల్లా ఇలా తెలియజేశాడు, కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ ప్రవక్త ఈ సత్య తిరస్కారులకు ఇలా చెప్పు. ఈ మాటను ఒకసారి గమనించండి. మా హిందువులను ఖురాన్ తిడుతుంది అని అంటున్నారు కదా, ఎక్కడ ఈ మాట చెప్పబడిందని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటికి బ్రతికి ఉన్నారు, మక్కాలోనే ఉన్నారు. అప్పుడు ప్రవక్త గారికి కుల్, ఓ ప్రవక్త వారికి చెప్పు. ఎవరికి? హిందువులకి చెప్పమంటున్నాడా? హిందువులకు కాదు. ఇక్కడ ఏ తిరస్కారులు అయితే మక్కాలో ఉన్నారో, మక్కాలో ఉండి కూడా ఎవరైతే దీన్ని తిరస్కరించారో వారికి చెప్పమని. అంటే అది మక్కాలో ఉండే వాళ్ళకే, ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు అని ఇతను చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే చివరిదాకా చూస్తే తెలిసిపోతుంది మనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తకు ఈ ఆదేశాన్ని ఇచ్చాడనమాట. ఏమని? ఆ మక్కాలో హిందువులు లేరు. ఇప్పుడున్నారా మక్కాలో హిందువులు? వాళ్ళు కావాలనుకుంటే పుట్టిస్తారు. ఇప్పుడు కూడా మక్కాలో హిందువులు లేరు, మక్కాలోకి హిందువులకి ప్రవేశం కూడా లేదు. అవును. మాట ఏమిటంటే కాఫిర్ అంటే హిందువులను తిట్టడం జరుగుతుంది అనే మాట ఏదైతే వాడుతున్నారో, ఇది కాఫిర్ అంటే హిందువు అని ఎంత మాత్రం కూడా భావం కాదు, అర్థం కాదు. కాఫిర్ అంటే సత్య తిరస్కారి అని అర్థం. అయితే ఈ మాట చెప్పాడు కదమ్మా, ఒక్క నిమిషం తర్వాత ఏమంటున్నాడు మనం విందాం. కాబట్టి కాఫిర్ అనేటటువంటి మాట మా హిందువులను తిడుతున్నారు అని చెప్పటము ఏ మాత్రం కూడా సమంజసము కాదు. ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, యూదులైనా, ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని ఒప్పుకోకపోతే, ఈ గ్రంథాన్ని తిరస్కరిస్తే అతను సత్య తిరస్కారి అనబడతాడు. దీన్ని గనక ఒప్పుకుంటే, ఇందులో ఉన్న ఆజ్ఞలను ఒప్పుకుంటే అతను ముస్లిం దైవ విధేయుడు అనబడతాడు. ఇప్పుడే కాఫిర్ అంటాడు, సత్య తిరస్కారం చేస్తే వాడు కాఫిర్ అంటాడు, లేకపోతే లేదంటాడు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుందమ్మా, ఏంట్రా దొంగతనం చేసావంటే, దొంగతనం కాదు తస్కరించుట అంటాడు. వీళ్ళు చెప్పేది కూడా అట్టాకుంది. అయ్యి ఏంద్రా హిందువులు దొంగనా కూడా కానీ తిడుతుంటే, దొంగనా కూడా కానీ ఎప్పుడు తిట్టాను రా, థీఫ్ మై సన్ అని తిట్టా స్టైల్ గా అని చెప్పి చెప్తున్నాడు. అంతే కదన్నా? అయితే ఇక్కడ నాకు అర్థం కావాల్సిన విషయం ఉంటుందమ్మా. ఇతను ఏమంటున్నాడు, దీన్ని నమ్మిన వాళ్ళు విశ్వాసులు లేదా మోమిను లేదా ముస్లిమ్స్, ఇది విశ్వసించిన వాళ్ళు ఏది ఖురాన్ని దైవ గ్రంథంగా, అల్లాని సర్వోన్నత దైవంగా, ప్రవక్తని మహమ్మద్ని ఆ దైవం యొక్క ప్రవక్తగా అంగీకరించకపోతే వాళ్ళు సత్య తిరస్కారులు అంటున్నాడు. మా డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రహీం చెప్పాల్సింది అసలు సత్యం అంటే ఏంటి. ఇప్పుడు నువ్వు సత్యాన్ని నమ్మటం తప్పు కాదు, కానీ నువ్వు నమ్మిందే సత్యం అనుకోవటం ముందు చూసావు, దాంతోనే ప్రాబ్లం వస్తుంది. దాన్ని మేము ఏమంటున్నాం, మతోన్మాదము అని చెప్పేసి అంటున్నాం. పైగా నువ్వేమంటున్నావు, ఇది సత్యం అని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్య తిరస్కారులే, అంటే కాఫిర్లే. అది హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, ఇంకేదైనా అని చెప్పేసి అంటున్నావు. అవునా? అంతే. ఇప్పుడు వాళ్ళు సత్య తిరస్కారులు అన్నది ఈక్వల్ టు కాఫిర్. మళ్ళీ దీన్ని ఒప్పుకోని వాళ్ళని సత్య తిరస్కరులు అని అంటాడే తప్ప. అది నేను అంటున్నాను. ఇప్పుడు మన ఏమంటున్నారు వాళ్ళు, మీరు సత్య తిరస్కారులు రా, మీరు సత్యాన్ని నమ్మట్లేదు రా, అబద్ధంలో బతుకుతున్నారు, అజ్ఞానంలో ఉంటున్నారు అని మన అంటున్నారు. దీన్ని మనం తిట్టు అనుకోకూడదట. మరి ఏమనుకో, అబ్దుల్ రహీం గారు తిట్టారు కాబట్టి, ఒక ముస్లిం తిట్టాడు కాబట్టి నువ్వు గాలిగాడివి, నువ్వు అబద్ధాల కోరివి, నువ్వు అబద్ధాలని నమ్మేవాడివి అంటే మనం మమ్మల్ని ఏం తిట్టట్లేదు, మాకు చాలా సమ్మగా ఉంది, మాకు చాలా హాయిగా ఉంది అనాలా? అంటే ఏమనాలప్పుడు? అంటే 1000 ఏళ్ళు ఈ దేశం మీద పడి మమ్మల్ని దోసుకున్న జాతి ఏదైతే ఉందో, 1000 ఏళ్ళు మా భారతదేశంలో ఉన్న హిందువుల్ని మూకమ్మడిగా చంపిన జాతి ఏదైతే ఉందో, గుళ్ళేదైతే కూలగొట్టారో, అనేక మందిని చెరిచి మత మార్పిళ్ళు ఎవరైతే చేశారో ఆ జాతి యొక్క బుద్ధి ఇప్పటికీ కూడా మారట్లేదు అన్న విషయం నాకు ఈ మాటల ద్వారా స్పష్టమవుతుంది. ఏమంటున్నారు, మేము తిట్టినా దాన్ని మీరు తిట్టుగా తీసుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి, మొన్న నీ పెళ్ళాన్ని నాతో పంపించమని అడిగాను, నీ పెళ్ళాన్ని పంపనన్నావు, నువ్వు ఎందుకురా విశ్వాసం లేనివి, నీ పెళ్ళాం కూడా నాతో రానంటుందిరా, ఏంట్రా మీ జాతి ఏంట్రా, మీకు అసలు విశ్వాసం లేదా అని అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను మంచోడిని, వాళ్ళు విశ్వాసం లేని అయిపోతారా? కారు కదా. అలాగే వీళ్ళు వచ్చేసి మేము సత్యాన్ని నమ్ముతున్నాం, మీరు నమ్మట్లేదు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి తను నమ్మేది సత్యము అని నిరూపించగల సత్తా ఉందా? తన గ్రంథం ఆధారంగా తనకు తోచింది తను మాట్లాడటమే తప్ప ఇది సత్యము అని నిరూపించే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఎందుకంటే నేను విష్ణువుని కళ్ళారా చూడలా,
నేను శివుణ్ణి కళ్ళారా చూడలా, అతను అల్లాని కళ్ళారా చూడలేదు, చూసే అవకాశం లేదు. కానీ నా శివుడు ఎలా ఉంటాడు, నా విష్ణువు ఎలా ఉంటాడు అనే దానికి చూసిన వాళ్ళ ప్రమాణంతో మనకి విగ్రహ రూపంలో చేసి పెట్టారు. అలాగే మనకి పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, సర్వలోక పాలకుడు, సర్వలోక నియామకుడు అని చెప్పేసి మనం నమ్ముతున్నాం, మన పూర్వీకులు చెప్పారు. కానీ ఇతనికి ఏ ప్రమాణంతో చెప్తున్నాడు? ఎవరికైనా దర్శనం కలిగిందా అల్లా ఇలా ఉంటాడు, అల్లా ఈ మాటలు చెప్పాడు అని చెప్పేసి? లేదుగా. లేదు. కానీ మరి మేము నమ్ముతున్న సత్యం మీరు అబద్ధంలో బతుకుతున్నారు అని మాట్లాడుతూ నేను తిట్టేదాన్ని నువ్వు తిట్టుగా తీసుకోవద్దు అని చెప్పటం మనల్ని అవమానించడం కాక, మనల్ని తిట్టడం కాక మరేంటి? పైగా ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అంట. నేనేం మత విద్వేషాలు రెచ్చగొట్టాను? నువ్వు హిందువు కాదు. నేను ఎప్పుడైనా అన్నానా? ఆ ముస్లింలు హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేయాలి, లేకపోతే వాళ్ళని దూరంగా పెట్టేయాలి, లేకపోతే వాళ్ళని అసలు మనుషుల కింద ట్రీట్ చేయకూడదని మనం ఎప్పుడైనా అన్నామా? అనలేదు. కానీ అతను అంటున్నాడు నేను నమ్మేది సత్యం, నేను ఇవన్నీ అంగీకరించాను కాబట్టి నేను మంచివాడిని, సత్యాన్ని అంగీకరించాడు, నేను సత్యాన్ని అంగీకరించిన వాడిని అంటున్నాడు. మరి మన్నేమో సత్యాన్ని తిరస్కరించేవాడు అని అతనే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. మరి హిందువులు దీన్ని ఎట్లా తీసుకోవాలి చెప్పండి? మీరు ఆలోచించండి, ఆలోచించి ఒకసారి మీరు కమెంట్ చేయండి. అతను చేసిన వ్యాఖ్యలు నిజంగా హిందూ సమాజాన్ని గాయపరిచేవా కావా? కాఫీర్ అనే మాట హిందువుల్ని అనటము, అతను పైగా దీనిలో సర్టిఫై చేశాడు లాస్ట్ లో. అతను గనక ఈ గ్రంథంలో ఉన్న అంశాలను గనక తిరస్కరిస్తే ఆ వ్యక్తి కూడా కాఫీరే అవుతాడు. కాబట్టి కాఫీర్ అనేటటువంటి మాట మా హిందువులను తిడుతున్నారు అని చెప్పటము ఏ మాత్రం కూడా సమంజసము కాదు. కావున ఏ మతానికి చెందిన వారైనా సరే, ఏ వర్గానికి చెందిన వారైనా సరే, వాళ్ళు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, యూదులైనా ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని ఒప్పుకోకపోతే, ఈ గ్రంథాన్ని తిరస్కరిస్తే అతను సత్య తిరస్కారి అనబడతాడు. విన్నారుగా మీ నోటితో మీరే. సత్యాన్ని తిరస్కరించిన వాడు కాఫిర్. కాబట్టి అది ఎవరికైనా వర్తిస్తుంది అని మన ఉద్దేశం ప్రకారం మనం నమ్ముతున్న సత్యం అమ్మా. ఒక క్రైస్తవుడి ఉద్దేశం ప్రకారం వాడు నమ్ముతున్నది వాడికి సత్యం. అలాగే ముస్లింగా అతను నమ్మేది అతనికి సత్యం అవ్వచ్చు. కానీ సత్యాన్ని నమ్మని వాళ్ళందరూ కూడా తిరస్కారులని, లేకపోతే విశ్వాసం లేని వాళ్ళు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆ మతం యొక్క మూల సిద్ధాంతంలో ఎంతటి మతోన్మాదం ఉందో దీన్ని బట్టైనా మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రచారకుడు దీన్ని దాచిపెట్టాలని, దీన్ని వక్రీకరించాలని ఎంతో కష్టపడ్డా సరే చివరికి తన బుద్ధిని, తన మతం యొక్క రంగుని బయట పెట్టుకుని వెళ్ళాడు. కానీ హిందువులే ఈ స్పష్టత కొరబడుతుంది. హిందువులందరూ కూడా దయచేసి ఇలాంటి వాళ్ళ కుయుక్తులను అర్థం చేసుకోండి. సనాతన ధర్మం మాత్రమే స్వచ్ఛమైనది, శాశ్వతమైనది, సర్వోన్నతమైనది, సర్వోత్తమమైనది. ఈ వాక్యాన్ని ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి. ప్రతి హిందువు ఇదే వాక్యానికి కట్టుబడి ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై భవానీ, భారత్ మాతాకి జై.